హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే టైప్ కన్వర్షన్స్. వీటి గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందు ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రీక్యాప్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇందులో మనకి స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే ఒక రెండు స్ట్రింగ్స్ని ఏ విధంగా యాడ్ చేయాలని అయితే చూసాం అనమాట. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క వాల్యూ వచ్చేసి రవి అనేది ఉండడం జరిగింది. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఐ ప్లస్ యూజర్ నేమ్ వేరియబుల్ అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ వేరియబుల్లో కూడా వాల్యూ ఏముంది? రవి అనేది ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఐ ప్లస్ రవి అని ఇచ్చినప్పుడు మనకి రవి అయితే అవుట్పుట్ కింద అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం చేసాం? రెండు స్ట్రింగ్స్ అయితే అది అంటే యాడ్ చేసాం అనమాట. అంటే కన్కాటినేషన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ని మనం ఒక మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ యూజ్ చేసి మనకి ఎన్నిసార్లు రిపీట్ కావాలో ఒక నెంబర్ ఇచ్చినాడైతే మనకి ఆ స్ట్రింగ్ అనేది అన్నిసార్లు అయితే రిపీట్ అవుతుంది అనమాట. దాన్ని మనం స్ట్రింగ్ రిపిటేషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో చూసాం అనమాట. ఇక్కడ లెన్ ఆఫ్ అని ఉంది కదా, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని దాని స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో దాన్ని అయితే కౌంట్ చేస్తాం అనమాట. కౌంట్ చేసి అదైతే రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన దాన్ని మనం లెంత్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ దాన్ని ప్రింట్ చేసినట్టయితే మనకి ఇక్కడ 4 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఒక యూజర్ నుంచి ఏ విధంగా ఇన్పుట్ తెచ్చుకోవాలో చూసాం అనమాట. ఇక్కడ మనం ప్రతిసారి మన కోడ్లో అప్డేట్ చేయడం కన్నా మనం యూజర్ నుంచి ఇన్పుట్ తెచ్చుకోవడం అనేది ఈజీ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ అని ఇచ్చినట్టయితే ఇక్కడ యూజర్ అనేవాడు ఇక్కడ అతని నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బై యూజింగ్ మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని ఆ ఒక ఇన్పుట్ని అయితే తెచ్చుకుంటున్నాం అనమాట. ఆ తెచ్చుకున్న ఇన్పుట్ని యూజర్ నేమ్ అనే వేరియబుల్లో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే మనం అతని యొక్క ఏజ్ని కూడా తెచ్చుకుంటున్నాం. ఆ రెండు తెచ్చుకొని మనం ఒక చిన్న సెంటెన్స్ అయితే ఫామ్ చేస్తున్నాం. ఏ సెంటెన్స్? అతని యూజర్ నేమ్ అనేది ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? రవి అనేది ఇచ్చాడు. ఏజ్ ఒకటి 10 అయితే ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? రవి ఈజ్ 10 years old అని అయితే ఇక్కడైతే ప్రింట్ చేసాం అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఒక స్ట్రింగ్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ అనేది ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూసాం అనమాట. బై యూజింగ్ ఇండెక్సింగ్. ఇక్కడ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే పొజిషన్స్ అనమాట. ఈ పొజిషన్స్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే కంప్యూటర్లో 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 0 1 2 3 అనేది ఇలా అయితే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్న పొజిషన్ అయితే అంటే ఉన్న క్యారెక్టర్ని అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఈ ఆర్ని నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్ నేమ్ అనే వేరియబుల్ అయితే ఇచ్చాను. అంటే ఈ స్ట్రింగ్ అనేది ఎందులో ఉంది? యూజర్ నేమ్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆ వేరియబుల్ని అయితే ఇచ్చి ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ లోపల దాని యొక్క ఇండెక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇండెక్స్ ఏముంది? 0. కాబట్టి నేను 0 ఇచ్చినట్టయితే ఇప్పుడు నేను అదే అనేది ఎందులో స్టోర్ ఉంది? ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ లెటర్ లోపల ఉంది అనమాట. ఇప్పుడు నేను ఆ ఫస్ట్ లెటర్ని ప్రింట్ చేసినట్టయితే మనకి ఆర్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మన అజెండా వచ్చేసి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఈ వీడియోలో మనం టైప్ కన్వర్షన్స్ అంటే డీటెయిల్గా అయితే నేర్చుకున్నాం. ఓకేనా? ఇందులో మనకి ఈ స్ట్రింగ్స్లో స్లైసింగ్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్లో ఒక పర్టికులర్ పార్ట్ని ఆ స్ట్రింగ్లో ఒక పార్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలో చూస్తాం అనమాట. అలాగే ఒక డేటా టైప్ని ఒక వాల్యూ దాని యొక్క డేటా టైప్ని ఏ విధంగా తెలుసుకోవాలి బై యూజింగ్ టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని. అలాగే టైప్ కన్వర్షన్స్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అని అయితే నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? మనం ముందుగా స్లైసింగ్ అంటే ఏందో నేర్చుకుందాం. ఓకేనా? ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, దాంట్లో ఒక పార్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలో చూద్దాం అనమాట. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్పేస్ రవి అని ఉంది. ఇప్పుడు నేను రవి అనే ఓన్లీ ఈ రవిని అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇది ఏ విధంగా తెచ్చుకోవాలో చూద్దాం. ఓకేనా? ఈ విధంగా ఒక పార్ట్ని తెచ్చుకోవడమే స్లైసింగ్ అనమాట. స్ట్రింగ్ స్లైసింగ్. ఓకేనా? ఇప్పుడు మనం దాని యొక్క సింటాక్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఆ స్ట్రింగ్ అనేది ఏ వేరియబుల్ లోపల స్టోర్ అయిందో దాని యొక్క వేరియబుల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి స్టార్టింగ్ ఇండెక్స్ మనకి ఎక్కడి నుంచి కావాలి, ఒక పార్ట్ అనేది ఎక్కడి నుంచి కావాలో ఆ ఇండెక్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా? దీని తర్వాత కాలన్ ఇచ్చి ఎండింగ్ ఇండెక్స్ ఎక్కడి వరకు కావాలి. ఓకేనా? ఎక్కడి వరకు కావాలో ఆ ఇండెక్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడి వరకు కావాలో ఆ ఇండెక్స్ ఇచ్చారు కదా, అది అనేది ఇంక్లూడ్ కాదనమాట. దానికంటే ముందు ఉన్న ఇండెక్స్ వరకు ఇంక్లూడ్ అయ్యి ఆ స్టార్టింగ్ నుంచి దాని ముందున్న ఇండెక్స్ వరకు మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకైతే మంచి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ అయితే నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే రవి అని ఉంది కదా, నేను రవి అనేది తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? రవి అనేది తెచ్చుకుందాం అనుకుంటాను. సో దానికోసం నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇచ్చాను? 3. ఇక్కడ చూసారు కదా మెసేజ్ ఏమి ఇచ్చాను? స్క్వేర్ బ్రాకెట్ లోపల 3 ఆర్ నుంచి ఇక్కడ కాలన్ ఆఫ్ 6 అని ఇచ్చాను. ఇక్కడ నేను 6 అనేది ఏ ఇండెక్స్ అనమాట? ఐకి సంబంధించిన ఇండెక్స్. కానీ మనం ఏం నేర్చుకున్నాం? ఎండింగ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా? దాని ముందు వరకు మాత్రమే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ పార్ట్ మాత్రమే రావడం జరుగుతుంది.
ఓకేనా 6 ఇచ్చినా కానీ మనకి 5 వరకు మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది. ఈ 6 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా 3 నుంచి వెళ్ళి ఈ 5 వరకు మాత్రమే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కోడ్ ఫార్మేట్లో చూసినట్టయితే ఒక మెసేజ్ లోపల హాయ్ రవి అనే వాల్యూ అయితే ఉందన్నమాట. ఓకేనా దీని తర్వాత పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ ఆఫ్ 3:6 అని ఇచ్చినప్పుడు మనకి ఆర్ఐవి అనేది మనకి ఇందులో పార్ట్ లోపలైతే స్టోర్ కావడం జరుగుతుంది. మనం దాన్ని అయితే ప్రింట్ చేస్తాం అనమాట. ప్రింట్ చేసినప్పుడు ఆర్ఐవి అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మన విఎస్ కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. మనకి ఇదే వస్తుందా ఇంకా ఏమైనా వస్తుందా అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా ఇప్పుడు నేను మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమేమి ఇద్దాం హాయ్ రవి అని కదా, హాయ్ రవి. ఓకేనా దీని తర్వాత మనం పార్ట్ ఇంకో వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం మెసేజ్ ఏ స్ట్రింగ్ అనేది ఇప్పుడు హాయ్ రవి అనేది ఎందులో ఉంది, ఏ వేరియబుల్ లోపల ఉంది, మెసేజ్ కదా, మెసేజ్ అనేది ఇద్దాం. మెసేజ్ ఇప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. స్లైసింగ్ కోసం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం ఎక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం 3 నుంచి వెళ్ళి ఎండింగ్ ఏమి ఇద్దాం అనుకున్నాం 6 ఇక్కడ ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈ పార్ట్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ పార్ట్ అని చేసినప్పుడు మనకి ఆర్ఏవి ఇంతవరకు మాత్రమే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను చూసారు కదా, మనకి ఇక్కడ ఆర్ఏవి అనేది మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, దాని ముందు వరకు మాత్రమే రావడం జరుగుతుంది అనేది అయితే గుర్తుంచుకోండి అనమాట. ఓకేనా మళ్ళీ మనం స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు రవి అనే ఫుల్ నేమ్ని అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా ఫుల్ నేమ్ తెచ్చుకోవాలనుకుంటే మనం 3:7 అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా ది ఎండింగ్ ఇండెక్స్ అనేది ఒక నెంబర్ అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఇక్కడ 6 వరకు ఉంటే మనం 7 వరకు ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే దాని ముందు ఉన్న నెంబర్ వరకు మాత్రం తెచ్చుకుంటుంది అనమాట ఈ స్లైసింగ్లో. ఓకేనా ఇది ఒకటి మెయిన్ పాయింట్ అనమాట. ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మన విఎస్ కోడ్లో అయితే దీన్ని అయితే రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం రవి అనే దాన్ని తెచ్చుకుందాం అనమాట. ఇప్పుడు నేను 6 ప్లేస్లో 7 అని ఇచ్చినట్టయితే 6 ఇండెక్స్ వరకు మనకైతే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. 3 నుంచి 6 వరకు. ఇప్పుడు నేను దీన్ని అయితే రన్ చేస్తున్నాను చూసారు కదా, ఇక్కడ మనకి రవి అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. దీని తర్వాత మనం కోడ్ ఇప్పుడు మనం ఏం చేసాం కోడ్లో ఇక్కడ 7 అయితే యాడ్ చేసాం. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ మనకి రవి అని అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా దీని తర్వాత మనకి ఇంకొక వర్షన్ అయితే చూద్దాం. ఇంకొక వేరియేషన్ అయితే చూసినట్టయితే ఇందులో మనం ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్ ఇండెక్స్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఎండింగ్ ఇండెక్స్ అయితే ఇవ్వలేదు చూసారు కదా. ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వనప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ ఇండెక్స్ వరకు అంటే మనకి ఆ స్ట్రింగ్ చివరి వరకు మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఇక్కడ మనం స్టార్టింగ్ ఇండెక్స్ 3 అంటే ఇక్కడ 6 వరకు ఇచ్చాము, కానీ ఎండింగ్ ఇండెక్స్ ఏమీ లేదు కాబట్టి మనకి మొత్తం స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. 6 నుంచి రిమైనింగ్ మొత్తం స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూసినట్టయితే రవి అనేది అయితే మొత్తం అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా స్టార్టింగ్ స్ట్రింగ్కి వెళ్ళి ఇప్పుడు మన విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను ఈ 7 అయితే తీసేసాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మళ్ళీ మనకి రవి అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, చూసినారు కదా ఇక్కడ మనకి రవి అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక వేరియేషన్ వచ్చేసి ఇప్పుడు మనం ఎండింగ్ ఇండెక్స్ అయితే ఇద్దాం. స్టార్టింగ్ ఇండెక్స్ తీసేసి ఎండింగ్ ఇండెక్స్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇండెక్స్ అయితే ఇవ్వలేదు అనమాట. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి మనం స్టార్టింగ్కి వెళ్ళి మనం ఎండింగ్ ఇండెక్స్ అయితే ఏది ఇచ్చామో అక్కడి వరకు మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎండింగ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, దానికి కూడా ముందు ఉన్న పొజిషన్ వరకు మాత్రమే మనకి ఆ పార్ట్ మాత్రం రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఏంది 0 నుంచి 2 వరకు అంటే మనకి దానికన్నా ముందు ఉన్న పొజిషన్ ఏంది 1 వరకు మాత్రం మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 0, 1 పొజిషన్లు ఏమున్నాయి ఆయా అనేది ఉంది కాబట్టి మనకి ఆయా అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 2 అనేది ఇంక్లూడ్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం మన విఎస్ కోడ్లో. ఇక్కడ నేను ఏం చేద్దాం, ఇక్కడ ఎండింగ్ పొజిషన్ వచ్చేసి 2 పెడదాం, స్టార్టింగ్ పొజిషన్ అనేది తీసేస్తున్నాం అనమాట. ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి ఆయా అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఆయన అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ స్పేస్ అనేది రావచ్చు కదా అని. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాం కదా, ఓకే ఇప్పుడు మనం స్పేస్ తీసేసినా కానీ ఇప్పుడు మనకి ఈ సెకండ్ పొజిషన్లో ఉన్నది ఇంక్లూడ్ అవ్వదు అనమాట. మళ్ళీ మనకి ఆయన అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా మళ్ళీ మనకి ఆయన మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఓకేనా దీని తర్వాత మనం ఇప్పుడు ఇంకొక వెర్షన్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ కాల్ అని ఇచ్చామన్నమాట. స్టార్టింగ్ ఇవ్వలే, ఎండింగ్ ఇవ్వలే, 2 ఇండెక్స్లు ఇవ్వాలి అనమాట. ఓకేనా ఇప్పుడు మనం ఏమనుకున్నాం, స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకుంటే 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకుంటే మనకి చివరి వరకు
అంటే ఇక్కడ ఏం ప్రింట్ కావాలి, మొత్తం స్ట్రింగ్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఐ రవి అయితే మొత్తం అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మన VS కోడ్లో అయితే ఈ ఎండింగ్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ అయితే తీసేద్దాం. ఇక్కడ తీసేసి అయితే ప్రింట్ చేస్తాను అనమాట. ప్రింట్ చేసినట్టయితే మనకి ఐ రవి అని అయితే మొత్తం అయితే ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడండి. చూశారు కదా, ఇక్కడ మనకి ఐ రవి అని అయితే మొత్తం అయితే ప్రింట్ అయింది అనమాట. ఈ విధంగా మనకి స్లైసింగ్ అనేది డిఫరెన్స్ వేస్లో అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా దీని తర్వాత మనం ఏం నేర్చుకుందాం అంటే, ఇక్కడ మనకి వేరియబుల్స్ ఓన్లీ నెంబర్సే కాకుండా మనం వేరియబుల్స్లో కూడా వాల్యూస్ స్టోర్ చేసి ఆ వేరియబుల్స్ కూడా మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఫార్మేట్లో అయితే చేంజ్ చేసి పంపొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే మెసేజ్ ఈక్వల్ టు ఐ రవి అని ఉంది కదా, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఒక వేరియబుల్ లోపల అయితే స్టోర్ చేస్తున్నాను 3 అనేది. దాని తర్వాత ఎండింగ్ ఇండెక్స్ కూడా మనకి 7 అనేది స్టోర్ చేస్తున్నాను ఎండింగ్ ఇండెక్స్ లోపల వేరియబుల్ లోపల. దీని తర్వాత పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్కి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి స్టార్టింగ్ ఇండెక్స్ అని ఒక వేరియబుల్ అయితే ఇచ్చాను, కాలన్ పెట్టి మళ్ళీ ఎండింగ్ ఇండెక్స్ అని ఇంకొక వేరియబుల్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, 3 నుంచి 7 వరకు అయితే మనకైతే దాని ఒక పార్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే రవి అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ మనం VS కోడ్కి వెళ్ళి ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం దీన్ని కూడా. ఇక్కడ మనకి మెసేజ్ అనేది ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ అండర్స్కోర్ ఇండెక్స్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమని ఇద్దాం, 3 కదా స్టార్ట్ ఇండెక్స్, తర్వాత ఎండ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 7. ఇప్పుడు మనకి పార్ట్ లోపల మనం అయితే స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మెసేజ్ స్క్వేర్ బ్రాకెట్ లోపల స్టార్ట్ ఇండెక్స్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ యాడ్ అంటే కాలన్ ఇవ్వాలి, కాలన్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఈ పార్ట్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ పార్ట్ చేసినట్టయితే మనకి ఏమని రావాలి, రవి అని అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి రవి అని అయితే అవుట్పుట్ కింద అయితే రావాలి. ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి, చూసారు కదా, ఇప్పుడు మనకి రవి అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్స్ అనే టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం అనమాట. ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని నేర్చుకుందాం అనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. ఓకేనా, 2 వేరియబుల్ ఒక 2 నెంబర్ తీసుకొని దాన్ని ఏ విధంగా యాడ్ చేయాలి అని అయితే దాన్ని తెలుసుకుంటూ మనం అయితే ఈ టైప్ కన్వర్షన్ గురించి అయితే నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇన్పుట్ బై యూజర్ నుంచి అయితే ఇన్పుట్ తీసుకుంటున్నాను ఏ, దాని తర్వాత బి. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాం 2, 3. కానీ ఏలో అయితే 2 స్టోర్ అవుతుంది, బిలో అయితే 3 స్టోర్ అవుతుంది అనమాట. కానీ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A + B అంటే 2 + 3 అనమాట. అలా రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ రావాలి. ఓకేనా, మీరు ఏమనుకుంటున్నారు, 2 + 3 అంటే 5 అనుకుంటున్నారు కదా, కానీ ఇక్కడ 5 రాదనమాట, మనకి 2, 3 అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గానే చెప్పుకున్నాం కదా, మనకి యూజర్ నుంచి తీసుకునే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి యూజర్ ఇచ్చే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అంటే 2 ఇక్కడ డబుల్ కోర్స్ మధ్యలో ఉంటుంది అనమాట. 2 + 3 చేసినప్పుడు 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేసినప్పుడు అవి పక్కన అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనవి ఈ నెంబర్స్ అనేవి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి, కానీ మనం ఏం చేయాలి, స్ట్రింగ్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇంటీజర్ ఫార్మాట్లోకి వెళ్ళి చేంజ్ చేయొచ్చా అంటే ఇంటీజర్లోకి మార్చొచ్చా అంటే మార్చొచ్చు అనమాట. ముందుగా మనం ఏం తెలుసుకుందాం అంటే, అసలు మనకి ఇవి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయా, ఏ డేటా టైప్లో ఉన్నాయి అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చాం కదా, ఈ ఇన్పుట్స్ అనేవి ఏ టైప్లో ఉన్నాయి ముందుగా దాన్ని అయితే తెలుసుకుందాం అనమాట. ఓకే, దానికోసం మనం టైప్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, మన ఇన్పుట్ అనేది ఏ టైప్లో ఉందో తెలుసుకునేకి దానికోసం ముందుగా కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ 10 అని ఇచ్చినప్పుడు మనకి ఇంటీజర్ అని అయితే రావడం జరిగింది. ఓకేనా, అంతే కదా, ఈ నెంబర్ ఏ టైపు ఇంటీజరే కదా. ఓకేనా, ఇక్కడ మనం వేరియబుల్స్ అని ఇవ్వచ్చు, నెంబర్స్ అని ఇవ్వచ్చు అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి దాని ఒక డేటా టైప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే చేసి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ 10 అని ఇచ్చినప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను అవుట్పుట్ని అయితే క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ మనకి ప్రీవియస్గా లెన్ అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, లెంత్ ఫంక్షన్ దాని యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు దాని యొక్క టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఆ వాల్యూ యొక్క. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ 10 అని ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను రన్ చేసిన అనుకోండి, మనకి ఏం టైప్ 10 అనేది ఇంటీజర్ కదా, చూసారు కదా, ఇంట్ అని అయితే రావడం జరిగింది. ఇక్కడ క్లాస్, ఇది క్లోజింగ్ బ్రాకెట్స్, ఓపెనింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, యాంగులర్ బ్రేసెస్, వీటి గురించి మనకి అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకుంటుంటే ఇక్కడ క్లాస్ ఎందుకు ఉంది అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి దాని యొక్క టైప్ అనేది ఇంట్ అని అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని అయితే గుర్తుంచుకోండి. మళ్ళీ మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నేను
ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ప్రింట్ టైప్ ఆఫ్ 4.2 అంటే ఇక్కడ డిసిమల్ పాయింట్ ఉంది. డిసిమల్ పాయింట్ అంటే ఏంది? ఫ్లోట్ కదా. మనకి ఫ్లోట్ టైప్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు టైప్ ఆఫ్ ఈ డబుల్ కోర్స్ మధ్యలో ఆగనిచ్చాం. డబుల్ కోర్స్ మధ్యలో ఏమైనా ఇచ్చే ఏంది అది? స్ట్రింగ్ కదా. మనకి స్ట్రింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇది ఫ్లోట్ టైపు, స్ట్రింగ్ టైపు అనేది చూపిస్తుంది అనమాట. దాని టైప్ ఏందో చెప్తుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ట్రూ అని ఇచ్చాం. ట్రూ అంటే ఏంది? బూలియన్ కదా. బూలియన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక వాల్యూని అంటే బూలియన్ని మనం ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసి దానికి ఏం టైపు తెలుసుకుంటాం అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏలో మనకి ఫాల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఫాల్స్ అనేది ఏంది? బూలియన్ కదా. దాని ఒక టైప్ ఏంది? బూలియన్ టైప్. సో బూలియన్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. బూలియన్ అంటే బూల్ అని అయితే రావడం జరుగుతుంది, దాని ఒక టైప్. ఓకేనా. వీటిని కూడా మనం ఒకసారి మన విఎస్ కోడ్లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ నేను టైప్ ఆఫ్ ఇక్కడ నేను ఏమని ఇచ్చాను? ఫ్లోట్ అయితే ఇద్దాం. 4.2 అని ఇచ్చాను. అలానే ఓకేనా. దీని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇప్పుడు నేను ఇంటీజర్ HI అనేది ఇచ్చాను. దాని తర్వాత ఇంకో దాని అయితే ప్రింట్ టైప్ ఆఫ్ ట్రూ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి వీటి టైప్స్ ఉందో చూద్దాం అనమాట. ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ టైప్స్ ఏంది? ఫస్ట్ దాన్ని ఫ్లోట్, కరెక్టే కదా, ఫ్లోట్. దీని తర్వాత సెకండ్ స్ట్రింగ్, దాని తర్వాత బూలియన్, కరెక్టే కదా. మనకి కరెక్ట్గానే టైప్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా. మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. దీని తర్వాత మనం ఏం చూసాం? మనకి ఇన్పుట్ టైప్ ఏందో చూద్దాం. ఇప్పుడు మనకి యూజర్ ఇచ్చి ఇన్పుట్ టైప్ ఏందో చూద్దాం అనమాట. ఓకేనా. ఇన్పుట్ టైప్ ఏందో మన విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం. మనకి ఏమి ఇస్తుందో చూద్దాం. మనకి యూజర్ ఇచ్చి ఇన్పుట్ టైప్ ఏందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇక్కడ నేను ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాను. ఎంటర్ నెంబర్ అనేది ఇచ్చాను. దీని తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ అంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్ టైప్ ఏందో తెలుసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఏ ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఎంటర్ నెంబర్, ఒక నెంబర్ అయితే ఇద్దాం. ఒక 10 సారీ ఇక్కడైతే ఇవ్వాలి. ఈ టర్మినల్లో ఒక 10 అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. చూసారు కదా, టైప్ ఏంది? స్ట్రింగ్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ 10 అంటే మనకి అది ఇన్పుట్ అనేది ఈ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఆ స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఇచ్చిన ఈ నెంబర్ అనేది ఇంటీజర్ అవ్వచ్చు, బట్ మనం ఎప్పుడైతే ఈ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇన్పుట్ తీసుకుంటామో ఇప్పుడు మనకి ఆ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది అనమాట, ఈ వేరియబుల్లో కూడా. ఓకేనా, అర్థమైందా? దీని తర్వాత మనం ఏం నేర్చుకుందాం అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఏమొచ్చింది? స్ట్రింగ్ అనేది రావడం జరిగింది. చూసారు కదా, స్ట్రింగ్ అంటే STR అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం కన్వర్ట్ చేయొచ్చా? ఇక్కడ మనం ఏం చేద్దాం? స్ట్రింగ్లో ఉంది కదా, మనం అడిషన్ చేయాలంటే మనకి అది ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి. ఆ 10 అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉండాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్చాలి? ఇప్పుడు డేటా టైప్ అనేది ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు మనం డేటా టైప్ అనేది స్ట్రింగ్లో నుంచి ఇంటీజర్లోకి మార్చొచ్చు, ఇంటీజర్లో నుంచి ఫ్లోట్లోకి మార్చొచ్చు. ఇలా మన మల్టిపుల్ వేరియేషన్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఒక టైప్లో నుంచి ఇంకో టైప్లోకి. ఓకేనా. బై యూజింగ్ ఇప్పుడు మనం ఇంటీజర్లోకి మార్చుదాం అనుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోస్ట్ మధ్యలో 5 అని ఉంది కదా, మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 5. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం? ఇంట్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూని మనం ఇంటీజర్లోకి అయితే మారుస్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది స్ట్రింగ్లో ఉన్న వాల్యూ అనేది వ్యాలిడ్ డేటా టైప్ అయి ఉండాలన్నమాట. వ్యాలిడ్ టైప్ ఆఫ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే వ్యాలిడ్ టైప్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆ నెంబర్స్లో అంటే 1 2 3 0 -1 -2 ఇందులోనే ఉండాలన్నమాట. అవి కాకుండా మనకి వేరే టైప్లో ఉన్నట్టయితే మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకేనా. వ్యాలిడ్ ఇంటీజర్లో ఉన్న మాత్రమే మనం ఈ ఇంట్లోకి అయితే మారుస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ మధ్యలో 5. ఇప్పుడు మనం దీని టైప్ ఏం చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఇది ఇంటీజర్లోకి చేంజ్ అయ్యి మళ్ళీ ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఇంట్ అనేది ప్రింట్ రావడం జరుగుతుంది దాని టైప్ వచ్చేసి. మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు 5 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, దాని ఒక టైప్ వచ్చేసి ఇంట్. మనం ప్రీవియస్గా చూసినట్లయితే మనకి దాని ఒక టైప్ ఏంది? స్ట్రింగ్లో అయితే ఉండడం జరిగింది. ఈ స్ట్రింగ్ కదా, అది మనం ఇంట్లోకి అయితే మార్చాము, అలాగే ప్రింట్ చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం విఎస్ కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాము. ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను దీని ఒక టైప్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్
టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు నేను దీన్ని అయితే కన్వర్ట్ చేస్తాను. ప్రింట్ ఇక్కడ మనం కన్వర్ట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇప్పుడు నేను దాన్ని టైప్ అయితే చేంజ్ చేశాను. మళ్ళీ దీని టైప్ అయితే తెలుసుకుందాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ 5 అనేది చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అని చేసినప్పుడు మనకు 5 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని అయితే రన్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే చూడండి ఇక్కడ ఏమొచ్చింది. ఫస్ట్గా దీని ఒక టైప్ ఏంది, స్ట్రింగ్. కాబట్టి స్ట్రింగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. దీని తర్వాత మనకి ఇంట్లోకి అయితే చేంజ్ చేసాం ఈ స్టెప్లో. ఓకేనా. ఇక్కడ ప్రింట్ చేసాం కదా, దీని ఒక టైప్ ఏమని వచ్చింది, ఇంట్లో. చూసారు కదా, ఇంట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం దాని ఒక టైప్ అయితే చేంజ్ చేసాం. దాని తర్వాత దాని నెంబర్ని అయితే ప్రింట్ చేసాం అనమాట. ఓకేనా. 5 అని అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం దాని ఒక టైప్ అయితే చేంజ్ చేసాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందనుకోండి మన వాల్యూ అనేది, ఇప్పుడు మనం ఇంటీజర్లోకి మార్చరాదు అనమాట. ఎందుకంటే మనం ఏమనుకున్నాం ప్రీవియస్గా, వ్యాలిడ్ ఇంటీజర్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాని స్ట్రింగ్లో ఉన్న దాన్ని మనం ఇంటీజర్లోకి అయితే మార్చొచ్చు అనమాట. వ్యాలిడ్ ఇంటీజర్స్ అంటే ఏమనుకున్నాం, -1 -2 0 1 2 3 ఆ ఫార్మాట్లో ఉంటేనే ఆ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లోకి అయితే మార్చొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఒక వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే మన VS కోడ్లో అయితే ట్రై చేసి చూద్దాం. నేను ప్రతిసారి VS కోడ్లో ఎందుకు చేస్తున్నాను అంటే మీరు కూడా నాతో పాటు చేయండి అనమాట. అప్పుడు మీకు ఒక యాన్సర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు కూడా మంచిగా అర్థమవుతుంది అనమాట కాన్సెప్ట్స్ అనేవి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో 5 అని అయితే ఇస్తున్నాను అనమాట. 5 అని ఇచ్చి ఇప్పుడు మనం దీని టైప్ అయితే కన్వర్ట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అనేది చేద్దాం. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఏ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అది వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ దాని ఒక లైన్ నెంబర్ కూడా చూపిస్తుంది, లైన్ 2. చూసారు కదా, లైన్ 2లో మనం దాని ఒక డేటా టైప్ చేంజ్ చేయడం వల్ల మనకి అక్కడ వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో 5.0 అనేది ఉంది. అంటే ఇది ఫ్లోటింగ్లో ఉంది. మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా, వ్యాలిడ్ ఇంటీజర్స్ మాత్రమే మనం ఇంటీజర్లోకి అయితే మార్చగలుగుతామని. కానీ ఇది కూడా మనకి ఎర్రర్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ ఫ్లోట్ ఫార్మాట్లో కూడా ఉండొద్దు అనమాట. అలా ఉన్నా కానీ మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మళ్ళీ మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీన్ని కూడా మనం ఒకసారి అయితే చేంజ్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసినట్టయితే 5.0 అనేది ఇస్తాను. ఇక్కడ మనకి 5.0. ఇక్కడ నేను మళ్ళీ రన్ చేసినట్టయితే మళ్ళీ మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మళ్ళీ మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకేం నేర్చుకుందాం అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్ టైప్ అంటే ఏం తెలిసింది, మనకి అది ఇంటీజర్ ఫార్మాట్గా అయితే చేంజ్ చేసాం. అంటే ముందుగా మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మనకి ఇంట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఇంటీజర్లోకి అయితే మారింది అనమాట. ఓకేనా. మనకి ఇచ్చిన ఇన్పుట్ని మనం ఇంటీజర్లోకి అయితే మార్చుకున్నాం సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం అడిషన్ అయితే చేయొచ్చు కదా, మనం అడిషన్ అయితే చేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు 2 అయితే ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఆ 2ని ఇంట్లోకి అయితే మార్చాం. ఓకేనా. దాని తర్వాత బి అనేది ఇన్పుట్ కింద 3 అయితే తీసుకున్న దాన్ని మళ్ళీ మనం ఇంటీజర్లోకి అయితే మార్చి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసాం. ఇప్పుడు మనకి 2 + 3 చేసినప్పుడు మనకి 5 అనేది రిజల్ట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. మన ప్రీవియస్గా ఏం జరిగింది, మనకి ప్రీవియస్గా 2 3 అయితే రావడం జరిగింది అనమాట అవుట్పుట్ కింద. ఇప్పుడు మనకి 5 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని కూడా మన VS కోడ్లో అయితే చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్మాట్ అయితే చేంజ్ చేస్తున్నాను, దాని డేటా టైప్లోకి అయితే చేంజ్ చేస్తున్నాను. స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంట్లోకి అయితే చేంజ్ చేశాను. బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, మళ్ళీ దీని ఫార్మాట్ కూడా చేంజ్ చేద్దాం, ఇంట్ ఆఫ్ బి. ఇప్పుడు మనం దీన్ని అయితే యాడ్ చేద్దాం అనమాట, ఈ నెంబర్స్ని. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసి ఇప్పుడు మనం రిజల్ట్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ఒకసారి అవుట్పుట్ని అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి ముందుగా నెంబర్స్ ఇవ్వాలి అనమాట. ముందుగా మనం నెంబర్స్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి 2 కదా, ఇక్కడ 2 అయితే ఇచ్చాను, ఎంటర్ చేశాను. మళ్ళీ సెకండ్ లైన్లో
బీకి సంబంధించిన ఇంకో నెంబర్ అయితే ఇవ్వాలి కదా, ఒక 3 ఇచ్చాను. ఇప్పుడు మనకి ఈ స్టెప్లో రిజల్ట్ అనేది ప్లస్ అవి ఈ రిజల్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 5 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం అడిషన్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇంకొక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే ఇక్కడ మనం ప్రింట్ సమ్ ఆఫ్ ప్లస్ రిజల్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎందుకంటే ఈ సమ్ అనేది స్ట్రింగ్, అంటే డబుల్ కోర్స్ మధ్యలో ఉంది కదా స్ట్రింగ్, దీన్ని ప్లస్ చేస్తున్నాం, దేంతో ఇంటీజర్ తోటి చేస్తున్నాం. ఈ రిజల్ట్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది. సో మనకి ఇక్కడ టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే కన్కాటినేట్ చేయగలుగుతాం, ఇంటీజర్ కాదు అనేది ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ రిజల్ట్ని టైప్ చేంజ్ చేయాలన్నమాట, ఆ డేటా టైప్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంటీజర్లో నుంచి స్ట్రింగ్లోకి అయితే మార్చాలి. చూద్దాం ఇప్పుడు ఎలా మార్చాలో. ఇప్పుడు మనకి మార్చాలంటే str ఆఫ్ అనే ఒక ఫంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇంటీజర్లో ఉన్న స్ట్రింగ్ నెంబర్ని మనం స్ట్రింగ్లోకి అయితే మార్చొచ్చు అనమాట. ఇప్పుడు మనం strలోకి అయితే మార్చుతున్నాం అనమాట. అలా మార్చి ప్రింట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేసాం? స్ట్రింగ్ కన్కాటినేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ 2 స్ట్రింగ్స్ని అయితే కలపడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఒక చిన్న మెసేజ్ వచ్చే విధంగా ప్రింట్ చేద్దాం. సమ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం కాలమ్స్ ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం యాడ్ చేద్దాం అనమాట వీటిని. ఇప్పుడు మనం యాడ్ చేసినట్టయితే మనకు రిజల్ట్ ఏమో రావాలి? ఎర్రర్ వస్తుంది అనమాట, ఎందుకంటే 2 డిఫరెంట్ టైప్స్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనం ముందుగా ఇక్కడ ఇన్పుట్ ఎంటర్ చేయమంటుంది కదా, మీకు ఒక మెసేజ్ అయితే పెడతాను, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మన టెర్మినల్లో ఏం చూపిస్తలేదు కాబట్టి మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. ఎంటర్ నెంబర్, మళ్ళీ ఇందులో కూడా ఎంటర్, సారీ డబుల్ కోర్స్ మధ్యలో అయితే ఇవ్వాలి. ఎంటర్ నెంబర్ 2 అని ఇద్దాం, ఇక్కడ నెంబర్ 1 అని ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది. ఎంటర్ నెంబర్ 1. ఇప్పుడు ఒక నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ నేను 2 అయితే ఎంటర్ చేస్తున్నాను. 2 ఎంటర్, మళ్ళీ ఎంటర్ నెంబర్ 2. ఇప్పుడు నేను 3 అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ అయితే ఎర్రర్ అయితే రావడం జరిగింది. దాని ఒక లైన్ నెంబర్ కూడా ఇస్తుంది చూడండి. లైన్ 6లో అయితే ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకి 2 డిఫరెంట్ టైప్ కాబట్టి ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్ చేయడానికి దీన్ని టైప్ అయితే చేంజ్ చేద్దాం. str ఆఫ్, దీన్ని మనం స్ట్రింగ్లోకి అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ మనకి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు మనం 2 ఎంటర్ చేశాను, మళ్ళీ ఇక్కడ 3 ఎంటర్ చేశాను, చూసారు కదా. సమ్ 3, 5 అని అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం టైప్స్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మనకి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనం ఈ విధంగా ఇంట్లోకి మార్చాలంటేనేమో ఈ ఫంక్షన్ ఇంట్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు మనకి స్ట్రింగ్లో ఉన్నది ఇంట్లోకి అయితే చేంజ్ కావచ్చు. అలాగే ఫ్లోట్లోకి మార్చాలంటే ఫ్లోట్ ఆఫ్ అని ఇస్తే ఫ్లోట్లోకి అయితే చేంజ్ కావడం జరుగుతుంది. అలాగే str ఆఫ్ అని ఇస్తే స్ట్రింగ్లోకి అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అలాగే బూల్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు బూలియన్లోకి అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్లో స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంది, అంటే స్ట్రింగ్స్లో ఒక పార్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలి. అలాగే టైప్ కన్వర్షన్స్లో ఒక వాల్యూ ఒక టైప్ ఏ విధంగా తెలుసుకోవాలి ఈ టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. అలాగే ఒక టైప్ నుంచి ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి, అంటే స్ట్రింగ్లో నుంచి ఇంటీజర్లో నుంచి స్ట్రింగ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూసాం అనమాట. దాంతోపాటు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్కి వెళ్ళి ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా అయితే తెలుసుకున్నాం. ఎందుకంటే మనకి రివైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్కి వెళ్ళి ఏం నేర్చుకున్నాం అంటే వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అంటే లైక్ ఏ కంటైనర్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్. ఓకేనా, మనకి వాల్యూస్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి, అలాగే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనేది ఏ విధంగా అసైన్ చేయాలి, అలాగే కామన్గా వచ్చే మిస్టేక్స్ ఏంది, అలాగే ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది, వాల్యూస్, వేరియబుల్స్, అలాగే మనకి వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్, ఆపరేషన్స్ అనమాట, ఆపరేటర్స్. ఇలా వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎవాల్వ్ చేయాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ని ఈ బోర్డ్ మాస్ యూజ్ చేసుకుని ఏ విధంగా ఎవాల్వ్ చేయాలి, అలాగే యూజర్ నుంచి ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, అలాగే ఇండెక్సింగ్ అంటే ఏంది, అంటే 0 నుంచి కంప్యూటర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్లైసింగ్, ఒక పార్ట్ని అంటే ఒక స్ట్రింగ్లో ఒక పార్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, అలాగే టైప్ కన్వర్షన్, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది అయితే చూసాం అనమాట ఇప్పటి వరకు. దీని తర్వాత మనకి ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా,
మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు కొన్ని ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం అవన్నీ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్‌గా ఇంటర్వ్యూస్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ గూగుల్‌లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి తెచ్చినవి కాదనమాట. ఇవి ఇంటర్వ్యూస్‌లలో అడిగిన క్వశ్చన్స్ మాత్రం మీకు ప్రాక్టీస్ చేయనీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అనమాట. మీకు ఆన్సర్ అనేది కరెక్ట్‌గా వచ్చిందనుకోండి, మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మీ ఆన్సర్‌ని చూసి వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటారనమాట ఆళ్ళ ఆన్సర్‌ని. ఓకేనా? ఒకవేళ వాళ్ళు ఏదైనా స్ట్రక్ అయ్యారనుకోండి, మీ ఆన్సర్‌ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్పులు చేస్తారనమాట ఆన్సర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలో మనకి ఫార్మాట్‌లో అర్థమవుతుంది క్వెషన్. సో, మీరు మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండనమాట. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన నేను క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ.